4 బెర్తులకు 7గురట. రాష్ట్ర కేబినెట్ విస్తరణపై రాహుల్ గాంధీ చేతికి లిస్ట్. ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీలో ఒక్కొక్కరికి ఛాన్స్. ఈ నెల 30న ఖర్గేతో చర్చగా అధికారిక ప్రకటన. రాహుల్ గాంధీతో విడివిడిగా కేసీ వేణుగోపాల్, మహేష్ కుమార్ గౌడ్ భేటీ. మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గంపై లిస్ట్ ఇచ్చిన కేసీ వేణుగోపాల్. అనంతరం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో మాట్లాడిన రాహుల్. ప్రకృతి చికిత్సలో ఉన్న ఏఐసీ చీఫ్ ఖర్గే 30న ఢిల్లీకి రాగానే తుది నిర్ణయం. హైదరాబాద్కు తిరుగు పయనమైన సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ చూడండి, ప్రస్తుతం రాష్ట్ర కేబినెట్లో ముఖ్యమంత్రితో కలిపి 12 మంది ఉన్నారు. 18 మంది వరకు ఉండొచ్చు. 6 బెర్తు ఖాళీగా ఉండగా ఇప్పుడు 4 పదవులు భర్తీ చేయాలని భావిస్తున్నారు. దానిలో ఒకరు ఎస్సీ, ఒకరు ఎస్టీ, ఒకరు రెడ్డి, ఒకరు బీసీ. వాకిటి సిఆర్కి ఇస్తారు నాకు తెలిసి ఒకటి ఫస్ట్. తర్వాత సుదర్శన్ రెడ్డికి ఇస్తారు. ఎస్టీలలో మరి బాలు నాయక్ ఇచ్చేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఎస్సీలలో ఎవరికి ఇస్తారు? మాదియకి ఇస్తారా, మాలకి ఇస్తారా? ఇప్పుడు అది పెద్ద చర్చ నడుస్తుంది. సో ఇదంతా కూడా మరి ఎవరికి వస్తుందో ఏందో కొంత కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అయ్యి ఉన్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఒకవేళ 5వ బెర్త్ కూడా భర్తీ చేయాల్సి వస్తే ఇప్పటివరకు ప్రాధాన్యం లేని మైనార్టీకి కేటాయించాలని ఆలోచిస్తున్నారు. ఇందుకు 3 పేర్లు వినిపిస్తున్నాయి. అయితే తాత్కాలికంగా 5వ బెర్త్ భర్తీని ఆపాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్టు తెలిపింది. ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో ఒక ఓసీని డ్రాప్ చేసి మరో ఓసీకి అవకాశం కల్పించిన ఆలోచన కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతూ ఉంది. ఎవరున్నారు? జూపల్లి కృష్ణారావు తీస్తారా, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి తీస్తారా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీస్తారా, ఇంకెవరిని తీస్తారు? ఓసీ అంటే ఎవరున్నారు? వీళ్ళే ఉంటారు. ఇంకా పెద్దగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని తీయరు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తీయరు, దామోదర రాజస్వామి తీయరు. మరి ఎవరు తీస్తారు? ఛాన్సెస్ అయితే మ్యాక్సిమం పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసలే తీయరు. మంత్రి తుమ్మల్ని ఇస్తారా? అది మేబీ చెప్పడం. తుమ్మల్ని తీస్తారా? తుమ్మల ఎఫెక్టివ్ పనిచేసి ఇప్పుడున్న మంత్రివర్గంలో ఎఫెక్టివ్గా పనిచేసి ఒక మంత్రి తుమ్మల ఒకడే. అయితే గీతే నాది జూపల్లి కృష్ణారావుకే పడుతుందేమో పీడి. సో రాష్ట్ర కేబినెట్లో కొత్తగా 4గురికి ఛాన్స్ దక్కనుంది. సో ఈ మేరకు కాంగ్రెస్ హైకమాండ్ లిస్టుకు తుది మెరుగులు దిద్దనున్నది. సో వాస్తవానికి మంగళవారమే ప్రకటన రావాల్సి ఉన్న ఏఐసీ చీఫ్ ఖర్గే అందుబాటులో లేకపోవడంతో ఈ నెల 30కి వాయిదా పడింది. ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి ఆయన షెడ్యూల్ ప్రకారం మంగళవారం ఢిల్లీకి చేరుకోవాల్సి ఉంది. అయితే చికిత్సను డాక్టర్లు మరో 2 రోజులు పొడిగించారని ఏసీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 30న ఖర్గే ఢిల్లీకి చేరుకున్నారు కాగా కేబినెట్ విస్తరణ మళ్ళీ వాయిదా పడడంతో సీఎం రేవంత్ ఢిల్లీ నుంచి హైదరాబాద్కు వెనుదిరిగారంటూ చూస్తున్నాం. సో రాహుల్తో వరుస సమావేశాలు అంటూ కూడా చూస్తూ ఉన్నాం. సో ఇవన్నీ కూడా కనబడతా ఉన్నాయి. సో ఇక నాకు తెలిసి 30న కూడా అవుతుందో కాదో డౌట్. ఇదంతా తెలుగు సీరియల్ డైలీ సీరియల్ ఉంటాయి కదా, అట్లా పొడిస్తూ ఉంటారు తప్ప పీసీసీ కూర్పు కాదు, క్యాబినెట్ విస్తరణ కాదు. ఈలోపు 3 సంవత్సరాలు అయిపోతుంది. వీళ్ళు పరిపాలన చేసింది కూడా ప్రజలు గుర్తుపెట్టుకోరు. ఆ తర్వాత ఇంకో పార్టీ అధికారంలోకి వస్తున్న విషయంలో గుర్తుపెట్టుకోవాలి. అదే జరుగుతుంది. 100% అదే జరిగే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి.